ఇది తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉండే వీడియో అన్నమాట. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే స్టేట్ రీజన్స్ వై వీట్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ ఖరీఫ్ ఆర్ రబీ. మనం గోధుమల్ని పండించాలంటే రబీలో సీజన్లో కానీ ఖరీఫ్ సీజన్లో కానీ పండించాలంటే ఎలా పండించాలా, ఎందుకు ఆ సీజన్స్లోనే పండించాలా, మనకు సమ్మర్ సీజన్ అట్లా పండించచ్చు కదా అని క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఇఫ్ వీ కల్టివేటెడ్ వీట్ క్రాప్ ఇన్ ఖరీఫ్ సీజన్, మనం ఖరీఫ్ సీజన్లో వీటిని అంటే గోధుమలు పండించాలనుకొని విత్తనాలు చల్లామనుకోండి, అప్పుడు మనకు కరెక్ట్గా జూలై ఉంటుంది. ఖరీఫ్ సీజన్ జూలై టు స్టార్ట్ కదా. అప్పుడు దాన్ని మనం పెంచాలంటే ఖచ్చితంగా 8 to 10 weeks కంపల్సరీ. అంటే 2 నెలల కంటే కూడా ఎక్కువే మనకు కావాల. ఆ 2 నెలల తర్వాత పూలు పూస్తాయి. వీట్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఇన్ లాంగ్ నైట్ డ్యూరేషన్స్. ఈ వీట్ ప్లాంట్స్ అనేటివి ఫ్లవరింగ్ అంటే పూలు రావడానికి మనకు ఖచ్చితంగా లాంగ్ నైట్ డ్యూరేషన్ తీసుకుంటాయి అన్నమాట. ఓన్లీ పర్టికులర్ ఎక్కువసేపు ఉంటాయి రాత్రులు. ఆ రాత్రుల్లో మాత్రమే ఆ చెట్లకి ఫ్లవర్స్ వికసిస్తాయి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వి గెట్ హాట్ క్లైమేట్ ఫ్రమ్ ఫిబ్రవరి ఆన్వర్డ్స్. ఫిబ్రవరి నుంచే మనకు హాట్ క్లైమేట్ ఉంటుంది. హాట్ క్లైమేట్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం పెంచడానికి మనకు అవకాశం ఉంటుంది. దేర్ఫోర్ వీట్ ఈస్ కల్టివేటెడ్ ఇన్ ద రబీ సీజన్ ఓన్లీ. ఈ 3 కారణాల వల్లే రబీ సీజన్లో మాత్రమే మనము గోధుమలను పండిస్తాము. ఓకే, ఇంక నుంచి నేను ప్రతి ఒక్క వీడియో కూడా ఆఫ్టర్ 6 వస్తాయి. రేపటి నుంచి మీరు హాలిడేస్ తర్వాత కూడా నేను ఇంక నుంచి క్లాస్లో ఏం రాపియ్య, డైరెక్ట్ యూట్యూబ్లో అంతే. ఓకే, 6 తర్వాత ప్రతి ఒక్క వీడియో పెడతాను నేను డైలీ. 6 గంటల తర్వాత మీరు అందరూ కూడా చూడండి వీడియోస్. ఓకే, బాయ్.